అందరికీ నమస్తే అండి. నిన్నటి నుంచి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ గారి పైన మనం టీవీలో చూస్తున్నాను, అనేక కథనాలు వస్తున్నాయి బయటికి. సరే, మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఏం జరిగింది, నిజంగా డ్రగ్స్ తీసుకున్నారా తీసుకోలేదా, మొదట్లో తీసుకోలేదు అని వస్తే తర్వాత తీసుకున్నారు అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. దాని ఆధారంగా వైసీపీ సోషల్ మీడియా, వైసీపీ నాయకులు ఏకంగా ప్రెస్ మీట్లు పెట్టేసి అసలు ఇలాంటి ఎంపీ ఎక్కడ ఉండకూడదు, తెలుగుదేశం పార్టీ ఎలాగా రాజీనామా చేయించాలి, ఎక్సెట్రా ఎక్సెట్రా అబ్బో కథనాలు వండి వడ్డించేశారు. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఆయన నిన్న బెయిల్పై విడుదలైన తర్వాత ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో వినిపించిన తర్వాత మాట్లాడదాం. అందరికీ కూడా నమస్కారాలు. ఏలూరు ప్రజలకి అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందరికీ కూడా నమస్కారాలు. ఇవాళ నేను ఎక్కడ కానీ తప్పు చేయలేదు, మీ అందరికీ నేను చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే నిన్న ఎన్నో రోజుల నుంచి అక్కడ ఉండే పర్సన్స్ నన్ను కలవడానికి వాళ్ళందరూ రిక్వెస్ట్ చేయడం వల్ల నాకు నిన్న కుదరడం వల్ల వాళ్ళ డిన్నర్కి వెళ్ళడం జరిగింది. ఆ డిన్నర్లో ఎక్కడ కానీ నేను తప్పు చేయలేదు. మీ అందరికీ కూడా మళ్ళీ తెలుపుకుంటున్నా, ఎప్పుడు కూడా ఏలూరు ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకంని ఎప్పుడు కూడా ఉమ్ము చేయను, ఎప్పుడు కూడా తప్పు చేయనని మీ అందరికీ తెలుపుతూ, అలాగే మీడియాలో వచ్చే కథనాలు, అలాగే సోషల్ మీడియాలో వచ్చే కథనాలు ఏవి కూడా నమ్మొద్దండి. ఎప్పుడు కూడా నేను నిజాలే చెప్తాను, అబద్ధాలు చెప్పాలని మీ అందరికీ తెలుపుకుంటూ అందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. సో ఆయన ఒక క్లారిటీ ఇచ్చాడు బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత. సో నేను ఎలాంటి తప్పు చేయలేదు, సాధారణంగా అందరూ చెప్పేదో అనుకుందాం కాసేపు. అయితే తెలుగుదేశం పార్టీ కూడా ఈ సంఘటనని సీరియస్గా తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు పార్టీ కార్యక్రమాల్లో ఎలాంటి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వీలు లేదని చెప్పేసి అని కొన్ని ఆదేశాలు, అంటే పార్టీని సస్పెండ్ చేసినట్టు ఇంచుమించుగా. సో పార్టీ చర్యలు తీసుకుంది. అయితే దీనిపైన వైసీపీ కథనాలు ఏంటంటే వాళ్ళ మాటలు వింటూ ఉంటే నాకు నవ్వు వచ్చింది. నేను ఎందుకు అంటున్నానంటే, మీకు బాబాయ్ మర్డర్ కేసు బాగా గుర్తుందో అందరికీ, వివేకానంద రెడ్డి గారి హత్య, మళ్ళీ దానికి దీనికి ముడేసేవా అని చెప్పేసి అని మాట్లాడొద్దండి. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, తప్పు చేసిన వ్యక్తి ఏ పార్టీ అయినా సరే పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలి కదా. అది ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా ఎవరైనా సరే పార్టీ తరఫు నుంచి తీసుకోవాల్సిన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఈరోజు తెలుగుదేశం పార్టీ తీసుకున్నట్టు ఈ రోజనే కాదు, ఏ సంఘటన జరిగినా, ఏ ఎమ్మెల్యే తప్పు చేసాడని చెప్పేసి ఆరోపణలు వచ్చినా, ఏం జరిగినా మొట్టమొదటిసారిగా చేసేది ఏంటంటే, ఏ పార్టీ అయినా సరే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండండి, ఇది తేలేంత వరకు అని చెప్పేసి అని సస్పెండ్ చేస్తారు. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇలాగా ఎప్పుడైనా సరే ఏ వ్యక్తినైనా సస్పెండ్ చేసిన దాఖలాలు ఉన్నాయా? సిబిఐ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వస్తే కర్నూలులో ఎంత పెద్ద రచ్చ చేశారో మనం చూసాం కదా. స్టేట్లో ఉన్న పోలీసులందరినీ కర్నూలులో పెట్టి సిబిఐ వాళ్ళని అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా చూసాడు మర్డర్ కేసులో. ఇవాళకు కూడా అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్నగారు భాస్కర్ రెడ్డి ఇద్దరు కూడా వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో బెయిల్ పైన ఉన్నారు. మరి ఏ రోజు అడగలేదే జగన్మోహన్ రెడ్డిని, అదేటన్నా హత్య చేసినోడు ఎంపీ ఏంటి, రాజీనామా చేయించు, మనకే అవినాష్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి పార్టీ తరపు నుంచి ఒక లెటర్ ఒకటి రిలీజ్ చెయ్యి అని అడగలేదరా. యథో నీతులు అందరికీ చెప్పమాకంటారా, ముందు మీ పార్టీలో ఉన్నది ఏడండి. సరే, పోనీ మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఏం జరిగిందో తెలియదు, మీడియా కథనాలు కాసేపు నిజమే అనుకుందాం. పార్టీ పరంగా తెలుగుదేశం పార్టీ చర్యలు తీసుకున్న అతనిపైన చట్టపరంగా వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు చేసుకుంటారు. అక్కడ హైదరాబాద్లో కదా, తెలంగాణలో కదా కేసు నమోదైంది, ఇక్కడ కాదు. ఆ కేసు అయితే నడుస్తూ ఉంటుంది, ఏం తెలియదో చూద్దాం. ముందు తప్పు చేసిన నాయకులు మీ పార్టీలో కొల్లలో ఒకటి కాదు, ఇద్దరు కాదు, చెప్పుకుంటా పోతే 100 మంది ఉన్నారు. అవినాష్ రెడ్డి మెయిన్, సొంత బాబాయిని వేసేసిన దాంట్లో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి మెయిన్. వాళ్ళిద్దరూ బెయిల్ మీదే ఉన్నారు. అందరు రికార్డు, నేనేమి కల్పించి చెప్పట్లేదు. అలాగే ఎమ్మెల్సీ అనంతబాబు ఒక వ్యక్తిని మర్డర్ చేసి ఇంటికి డోర్ డెలివరీ చేశాడు. పార్టీ పరంగా ఉన్న చర్యలు తీసుకున్నారా? లేదు. కనపడగానే కౌగులించుకుని ఇంటికి పిలిచి భోజనం పెట్టాడు, అదొక వెరైటీ. ఇకపోతే అంబటి రాంబాబు తర్వాత మన అనంతబాబు ఆ గోరంట్ల మొత్తం అసలు విషయం మర్చిపోయింది. నేను ఎన్ని నీతులు చెప్పుకొచ్చాం మీరు. అంటే ఇక్కడ నేను పుట్టా మహేష్ యాదవ్ గారిని కవర్ చేసే ప్రయత్నం చేయట్లా, కవర్ చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఆయన వివరణ ఏదో ఆయన ఇచ్చుకున్నాడో, పార్టీ పరంగా ఇవ్వాల్సిన ఆదేశాలు ఏవో పార్టీ ఇచ్చింది, అది ఏం జరుగుద్ది అనేది చూద్దాం. అంటే మీరు నీతులు చెప్పే వ్యక్తులు ఎంపీ, అప్పుడు గొర్రెంట్ల మాత్రం ఎంపీయే కదా మీ పార్టీ ఎంపీ,
ఇప్పిచ్చిచ్చాడు. దేశం మొత్తం కాండ్రిని చుమ్మేసింది మీ మొఖాన్ని. ఎందుకు సస్పెండ్ చేయలేదు పార్టీ నుంచి? కనీసం ఒక లేకండి, ఎందుకు సస్పెండ్ చేయలే? ఎందుకు రాజీనామా చేయించలేదు? ఎందుకు? ఇప్పిచ్చాడు కదా, దేశం మొత్తం వైరల్ అయింది కదా, మన పరువు, ఆంధ్రప్రదేశ్ పరువు తీసేశాడు కదా. ఏమైంది ఆ రోజున? అంటే మీరు నీతులు చెప్పడానికి అనర్హులు అని చెప్పే ఉద్దేశం మాత్రమే. మీరు నీతులు చెప్పొద్దు, మీరు ఉపన్యాసాలు చెప్పొద్దు. మీ పార్టీలో అందరూ లంగాగాళ్ళు పెట్టుకొని, దొంగలను పెట్టుకొని, మర్డర్ చేసిన వాళ్ళని పెట్టుకొని, పైగా అందరూ సంజనా సుకన్య అని చెప్పేసి అని వాళ్ళు ఎక్కువ బ్యాచ్. మీరు ఇక్కడికి వచ్చి 10 మందికి పాఠాలు చెప్తుంటే నేను నవ్వాలో ఏడవాలో మాకు అర్థం కావట్లా. సరే, ఆయన చేసింది ఎంపీ చేసింది తప్ప గొప్ప అనేది నేను డిసైడ్ చేయట్లే. మా పార్టీ ఆదేశాలు సస్పెండ్ చేసింది, అది తేలుద్ది. తేలిన తర్వాత ఖచ్చితంగా మాట్లాడదాం. ఇక్కడ మళ్ళీ మేము సపోర్ట్ చేస్తున్నామనో మద్దతు ఇస్తున్నామనో ఆ కోణంలో ఏమి ఆలోచించవసరం లేదు. మేమేమి సపోర్ట్ చేయట్లేదు. పార్టీ క్లియర్గా ఆదేశాలు ఇచ్చింది, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమని. ఆయన ఒక క్లారిటీ ఇచ్చాడు, నేను ఎలాంటి తప్పు చేయలేదు అని. అయితే నా బాధ ఏంటంటే, ఇక్కడ ఇన్ని నీతులు మాట్లాడే మీరు, మీ పార్టీలో ఉన్న ఎంపీ కావచ్చు, ఒక ఎంపీ పైన ఏమో మర్డర్ కేసు ఉంది, బెయిల్ పైన ఉన్నాడు. ఒక మాజీ ఎంపీ ఏమో అప్పట్లో గోరంట్ల మాధవ్ చూపించాడు, ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అనంతబాబు కూడా చూపించాడు, ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మీ పార్టీలో ఉన్న వ్యక్తులపైన మీరు చర్యలు తీసుకోకపోగా గుడ్డిగా సమర్థించిన మీరు ఈరోజు మీకు క్వశ్చన్ చేసే రైట్స్ ఎక్కడ ఉన్నాయండి? క్వశ్చన్ చేసే రైట్సే లేవు కదా మీకు. లేదు, ఒక ఎంపీ ఎలా చేయొచ్చా చేయకూడదు, ఒకవేళ నిజంగా డ్రగ్స్ ఆయన తీసుకొని ఉంటే కనుక అది తప్పే, అదేమేమి ఒప్పని చెప్పేసి అనేది సమర్థించట్లేదు. ఆయన చేసింది తప్పే. ఆయన చేసిన మెయిన్ మిస్టేక్ ఏంటంటే, మనకి వీకెండ్ రాగానే హైదరాబాద్ వెళ్దాం, పైగా అందులోనూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారంటే ముందుగానే కాస్త జాగ్రత్తగా ఉండాలి. సరే, ఇలాంటి ఆరోపణలు రకరకాలుగా వస్తూ ఉంటాయి, మనం కాదనట్లేదు దాన్ని. నువ్వు ఎందుకు సమర్థిస్తున్నావు అంటే సమర్థించట్లేదు. ఇక్కడ తప్పే, ఎవరు చేసినా తప్పే. కాకపోతే ఏంటంటే, ఈరోజు నీతులు చెప్పే వ్యక్తులందరూ కూడా ఆ రోజు అవినాష్ రెడ్డిని సమర్థించారు, ఆ రోజు గోరంట్ల మాధవ్ని సమర్థించారు, అనంతబాబుని సమర్థించారు, అంబటి రాంబాబుని సమర్థించారు. పార్టీలో ఉన్న పనికిమాల లేఖి యాదవులందరినీ సమర్థించిన మీరు ఇవాళ వచ్చి 10 మందికి ఉపన్యాసాలు చెప్తూ నీతులు చెప్తూ ఉంటే ఇలా ఉండొచ్చా అని చెప్పేసి అని మాకు ఆశ్చర్యం కలుగుతుంది. దయచేసి మీరు ఎలాంటి ఉపన్యాసాలు చెప్పమాకండి. చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నా కానీ అందరికీ సంతోషమే. తప్పు చేసినోడు ఎవరినో వదలకూడదు. అది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన, వైసీపీకి సంబంధించిన, లేదంటే జనసేన పార్టీకి సంబంధించిన, ఏ పార్టీకి సంబంధించినా సరే, పలానా వ్యక్తి తప్పు చేసాడని తెలిస్తే ఎవరు వదలరు. అందులోనూ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసాడు అని తెలిస్తే ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎవరైనా సరే ఖచ్చితంగా రాజీనామా చేయించడం ఇంకోటి జరుగుద్ది. ప్రస్తుతానికైతే పార్టీని సస్పెండ్ చేశారు కదా. మీ హయాంలో అలాంటిది ఏం జరగలేదు కదా. కాబట్టి ఏంటంటే, మీరు ఎప్పబోయకోలు చెప్పమాకండి. ముందు మీ పార్టీలో ఉన్నది చూసుకొని 10 మందికి తర్వాత పాఠాలు చెప్పండి.